నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. ఇక మీదట మోటార్ వాహన రంగంలో భారీ మార్పులు రాబోతున్నాయి. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏంటి అంటే వాహన బీమా, అదేనండి వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇక మీదట పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టొద్దు అని. దీనికి కారణము లేకపోలేదు. మన దేశంలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్ యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాహన బీమా, అదే వెహికల్ ఇన్సూరెన్స్ లేకపోతే గనక బాధితులకు వారి కుటుంబాలకి నష్టపరిహారం అందడంలో దశాబ్దాల పాటు జాప్యం జరుగుతోంది. మరి దీన్ని అరికట్టడానికే పైలట్ ప్రాజెక్ట్గా మన ముందుకు తీసుకొచ్చింది ANPR, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఈ కెమెరాల ద్వారా దీన్ని అరికట్టడానికి ఓ సరికొత్త ఉపాయాన్ని ఆలోచించారు. అదేంటి అంటే టోల్ గేట్ల దగ్గర మన వెహికల్స్కి కెమెరాస్ ఆటోమేటిక్గా మన నెంబర్ ప్లేట్ని రికగ్నైజ్ చేసుకుంటాయి కదా. సో ఆ రకంగానే ఈ కెమెరాలు మన వెహికల్కి కనుక ఇన్సూరెన్స్ లేకపోతే ఆటోమేటిక్గా చలాన్స్ వచ్చేస్తాయి. అది కార్ అయినా బైక్ అయినా. ఒకవేళ ఫస్ట్ టైం మన వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా కనుక మనం రోడ్డుపై తిరిగి దొరికిపోయామనుకోండి, ఆ ఫస్ట్ టైం మనకు వచ్చే చలాన ఎలా ఉంటుందో తెలుసా? వార్షిక బీమా ప్రీమియం 3 రేట్లు, లేదంటే 5,000 రూపాయల ఫైన్. అలా కాకుండా సెకండ్ టైం దొరికామనుకోండి 5 రేట్లు, లేదంటే 10,000 రూపాయల ఫైన్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అదే విధిస్తారు. సో ఇన్ని రోజులు మనము వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా చక్కగా రోడ్లపైన తిరిగేసాం. కానీ ఇప్పుడు అలా కాదు, మన వెహికల్కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ మనం కొత్తగా ఏదైనా కార్ కొంటున్నాం అనుకోండి, దానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 4 ఇయర్స్, లేదంటే బైక్ తీసుకుంటే కనుక దానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 6 ఇయర్స్ పెంచాలనే వాదన వినిపిస్తోంది. సో మొత్తం మీద మన వెహికల్కి అయితే తప్పనిసరిగా ఇన్సూరెన్స్ అనేది ఉండాల్సిందే. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక మీదట ANPR చెప్పాను కదా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా మీ వెహికల్కి ఖచ్చితంగా చలాన్స్ వచ్చే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ముందడుగు వేస్తాయో చూడాలి. మనమైతే మనవంతు బాధ్యతగా ఖచ్చితంగా మన వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరి. మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటా. నమస్తే.